అన్నమయ్య కూరయే గాని గింత పొద్దెక్కే ఎక్కడోళ్ళక్కడ పనికి పోవట్రి గాని లేపంగా లేపంగా నన్న లేవ్వడు ఈ మనిషి. పనికోదామన్న రోకుందా లేదా? లేపనన్న లేపుతా. లే ఓ మనిషి లే, ఎంతసేపు అంటావు? గింతే పొద్దెక్కింది. తింటున్నావు, మొద్దు లెక్క వంటున్నావు, దున్నపోతు లెక్క తిరుగుతున్నావు, పని లేదు పాట లేదా? లే. అవునే, నేనెక్కడ చేస్తున్నానే పని? మొత్తం నువ్వు నన్ను కూర్చొని పెట్టి సాదావాడి తిప్పా. నేను నిన్ను అత్త, నీకు కాలు చేతులు లేవా? ఏమైంది? మంచిగానే ఉన్నావు కదా. ఎద్దుకెద్దు నువ్వు తీసుకొచ్చి పెడితే నేను తీసుకుంటా. ఎందుకంటే మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే నేను అండి పెడితే తింటలేవా నువ్వు? తింటున్నా, నా సొమ్ము నేను తింటున్నా. నిన్ను 5 అడిగినా 10 అడిగినా. ఇక నువ్వు నన్నే అడగాలి, నేను నీకే ఇయ్యాలి. నీ ముఖానికి ఊరి మీద 10 రూపాయలు పుట్టాయి గాని నా దగ్గరనే నీ బిర్రంతా. ఏంది ఏమో బాగా మాట్లాడుతున్నావు ఊకున్న కొద్దీ. 2 రోజులు కూడనకపోతే ఎండి సత్తావు గాని బాగా మాట్లాడుతున్నావు. ఎండి సత్తావు గాని బాగా మాట్లాడుతున్నావు. నీకు పొద్దుగాల లేవ్వాలే, ఇల్లాకి లూడాలే, బోర్లు తోమాలే, నీ బట్టలు విండాలే, బువ్వకూర అండి పెట్టాలే, మళ్ళీ బీడీలు చేసుకోవాలి. ఇంకా నేనేం తక్కువ చేస్తున్నాను మాట్లాడుతున్నావు బాగా. నువ్వు ఒకదానివే చేస్తున్నావా? లోకం మీద వాళ్ళని ఆడవాళ్ళు చేస్తురా లేదా? అందరితో నాకేం సంబంధం? నువ్వు నా గురించి మాట్లాడు. మరి నువ్వు లోకం మీద మొగోళ్ళు ఉన్నట్టే ఉన్నావా? అవునే, నేను లోకం మీద ఉన్న మొగోళ్ళ లెక్క లేకపోతే నేను ఎట్లా కనబడుతున్నానే నీకు? ఏమో పచ్చ కామర్లు అయిన వాళ్ళకు లోకమంతా పచ్చ కనబడ్డట్టుంది నీ శాస్త్రం. లోకమంతా పచ్చ కనబడ్డట్టుంది నీ శాస్త్రం. అంతేగా అంతేగా అయితే మానయ్య కట్టేట వయసు అత్తేమైతుంది? నాతో తలిగినవు ఇట్టమున్నట్టు మాట్లాడుతున్నావు. నా కలకల ఉసురు నీకు తప్పకుండా తాకుతుంది. అవునే, ఏమో శాపనార్థాలు పెడుతున్నావు. నీ కంటికి ఎట్లా కనబడుతున్నానే? 5 తెచ్చిందానువా 10 తెచ్చిందానువా? అనవసరంగా మాటలు అంటున్నావు. మంచిగా మాట్లాడు. దిక్కు లేక నేను వేసుకున్నట్టున్నది. మరి దిక్కున్నోళ్ళనే వేసుకుని ఉంటివి, నన్ను ఎందుకు వేసుకున్నావు? నీ కాలు పట్టుకున్నానా బతిలాడినా నన్ను వేసుకోమని? అదొకటే తక్కువైంది. ఎంతో మంది నాకు పిల్లల్ని ఇస్తాను కానీ నేను చేసుకోలేను. నువ్వు లవ్ సక్కడి పిల్లవని నేను చేసుకున్నా. ఏందో పిల్ల అంటే నా మొగాడికి 3వ సంబంధం అన్నదట. మీరేం మాట్లాడరే? అంతేగా అంతేగా ఏం లేని ఆకాట ఎగిరెగిరి పడ్డదట. ఈ సంగతి గట్లుంది. ఏమైనా మునిగాల మీద ఆడుతున్నావు? సూత్తే కనబడతలేదా ఎవరు ఎగిరెగిరి పాడుతున్నారు? సూత్తే కనబడతలేదా ఎవరు ఎగిరెగిరి పాడుతున్నారు? అబ్బా, తిన్నాను. జాంకాయ వాసన గమగమత్తుందిగా. ఇక లిట్టనేసి ఒక 3-4 జాంకాయలు ఖచ్చితంగా తినాలి. ఈయన ఉంటుందిగా జాంకాయ చెట్టు. చెట్టు కడే తోడలేరు కదా. అయినా నేను అలాగే ఇంట్లో వాళ్ళు నేను వాళ్ళకి కనిపించా. నేను చెట్టు అడ్డం ఉన్నదిగా. దాని ఒక 4-5 జాంకాయలు తెప్పుకొని అవతల పడాలి ఎట్లనే వేసి. జామ చెట్టు మీద ఏమో పెద్ద శబ్దం వినొస్తుంది. అరే, ఈ కోతులు చల్లకుండా ఏమైనా ఇండ్ల పొన్న తిరుగుతున్నాయి. ఉన్న జాంకాయలు అన్ని తింటున్నాయి. అవురా ఓనివిరా నువ్వు? ఏ నుంచి వెళ్ళొచ్చినారా? నీ దినాలు గాను, నీ దింపుడు కాలం గాను, నీ సావి అయ్యా, నీ సెర్లెత్తయ్యా, నా సెట్టుకి ఎగబడ్డమేమరా? ఎక్కడి నుంచి వెళ్ళొచ్చినారా దొంగ లెక్క? నా పోరాన్ లెక్క ఒక్కనాడు ఒక జాంకాయ కావాలంటే అడిగినా కూడా నేను తెంపియ్యా. ఓ సారి నువ్వేంటిరా జాంకాయలు తెప్పుకోబోతున్నావు దొంగ లెక్క వచ్చి? ఓనిరా నువ్వు?
నేను అవునా? కట్టకెట్ట సంపు? ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి మా చెట్ల జాంకాయలే కావన్నారా నీకు ఆ? ఏయ్ ఇంకొకసారి గిట్ట ఎక్కడైనా గిట్ట జాంకాయలు దొంగతనం చేస్తే ఏయ్ ఇది గ్రామ పంచాయతీ తీసుకుపోదాం పాయ. అద్దన్న అద్దన్న ఇడిసెట్టు మరి ఇంకో దొంగతనం చేస్తావా? ఆ, తెంపుతావా? 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 ఆ? రాను మీ చెట్టుకాయ కూడా చూడనే పోతాను అంటే మా చెట్టు కాదు ఓల చెట్లు కూడా తెంపద్దు. అవురా మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు మా పిల్లల కన్నా మేము తెంపియలేము అసోంటిది నువ్వు ఇట్లా వేసుడు కరెక్టేనారా మా పిల్లలు తింటారనే కదా మేము చెట్లు పెట్టుకున్నది నువ్వు దొంగతనం చేసుడు కరెక్టేనా తప్పైందన్న చెప్పు కావాలంటే అడుగు ఒక్కడి కాకపోతే 4 అయినా ఇస్తారు. కానీ దొంగతనం చేయొద్దు నిన్ను చూసి ఇంకొకళ్ళు కూడా గోడ వీకెళ్ళి ఎక్కి దొంగతనం చేస్తారు రేపు ఇంట్లో కూడా ఏమన్నా సామాన్ ఎత్తుకపోతారు అప్పుడు నీ పేరే బదనం అవుతుంది కాబట్టి నువ్వు అడిగినావు అనుకో అడిగితే నీకు తీసుకొచ్చి జాంకాయలు ఒక్కటి కాదు 4 అంటే 4 పొడిస్తారు సరేనా ఇంకోసారి మాత్రం దొంగతనం చేయకు సారీ అన్న తప్పైంది ఇంకోసారి ఇలాంటి పనులు అస్సలు చేయ అవసరమైతే అడిగి జామకాయలు కోసుకపోతా కానీ ఇట్లా దొంగతనం అస్సలు చేయన్న సారీ అన్న తప్పైందన్న సరేరా పోయిరా అవునే ఇంతకుముందు ఏమంటివి ఏమన్నా పెళ్లికి కట్నం పెడతన్నారు కట్నం పెట్టలేరు బండి పెడతన్నారు బండి పెట్టలేరు ఇంకెన్ని రోజులే ఒర్రువాను నా మీదకైతే బాగా కొడుతున్నావు ఇవైతే అడిగే శాత కాదు నీకు ఆగో అటువై ఇటువై మళ్ళీ నా మీదకే పడ్డావా అంటే నీ వాళ్ళనా ఫస్ట్ కవి తీసుకొచ్చి మాట్లాడు నువ్వు అడుకో నేనెందుకు అడుగుతా పెళ్ళప్పుడు కట్న కానుకలు నాతో మాట్లాడుకున్నావా మా వాళ్ళతో మాట్లాడుకున్నావా మా వాళ్ళని అడకపో ఇప్పుడు మరి నా ఇంట్లో నువ్వు వచ్చినావు మీ వాళ్ళు వచ్చిన్నారా ఇప్పుడు మరి నా ఇంట్లో నువ్వు వచ్చినావు మీ వాళ్ళు వచ్చిన్నారా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్ ఇగో నన్ను ఎన్నన్నది ఇట్టు నేను పడతా కానీ మా వాళ్ళ గురించి ఒక్క మాట అన్న నేను ఊకొని మంచిగా ఉండదు చెప్తున్నా అవునే నిన్ననద్దు నీ ఓలనద్దు మరి ఓలనన్నే అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం కొట్టుతుండే చంపుతుండే తిడుతుండే చంపుతుండే అవునే నేను కొట్టక ముందే తిట్టక ముందే నన్ను పేరు బదనని చెప్తున్నావా నేను ఉన్నా నేను వెళ్ళిపోతాను నేను ఇంట్లోకి వెళ్ళిపోతా మామగారి ఇంటికి వెళ్ళిపోతా నేను ఉండా నీ అసోంటిది ఇంట్లో చెట్టనే అబ్బా నీ దినాలు గాను నీ సావు గాను మంచి మంచిలా కడుతున్న సావు నీకు నచ్చలేదు ఒక ఆడదాన్ని కొడితే ఆ కలకల ఉసురు ఊరికే పోదు నా కలకల తప్పకుండా నచ్చుతుంది నీకు ఏ తలుగుతే తలగని పో ఏమో బాగా మాట్లాడుతున్నాడు ఇంకొకసారి ఇటు అత్తే మంచిగా ఉండదు అక్క ఏమైనా చేసుకుంటా ఏం కాలేదు కానీ ఒకసారి మా అమ్మకు ఫోన్ చేస్తే నీ పోనీరా ఆగో బిడ్డ ఫోన్ చేసినట్టు అవుతుంది కదా హలో 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 అమ్మా ఓ అమ్మా ఇగో మీ అల్లుడికి బండి పెట్టలేదట లగ్గంలా కట్నం పోయలేదట నన్ను కొట్టి కొట్టి చంపుతున్నాడు చిత్రహింసలు పెడుతున్నాడే నేను వస్తున్నా ఇప్పుడు ఇంటికి బిడ్డ మనకు ఉన్నాయి లేని నీకు ఏమి తెలియదా అన్ని నీకు తెలిసే కదా కైకిలు పోయి రూపాయి పోగు చేసి లగ్గం చేసిన అవి సరిపోకపోతే ఇంకా బాకి తీసుకొచ్చి లగ్గం చేసిన నన్ను ముండ కొడుకు బొక్కకు నీళ్లు పోతుండే కొట్టి కొట్టి చంపుతుండే ఒక నాలుగు మీద లేవు దెబ్బలకి అంతే మనం లగ్గం తెచ్చిన బాకే కట్టకపోతుంది అవి అట్లనే ఉండే మన దగ్గర ఇంకేమున్నాయి బిడ్డ నేనేం చెయ్యలేను
సాగు తప్ప నాకు ఇంకో మార్గం లేదు బిడ్డ. చేతిలో రూపాయి లేదు బిడ్డ. నీ అంకాల నువ్వు ఎట్లన్నా బతుకు. బిడ్డ సాగు తప్ప నాకు ఇంకో మార్గం లేదు బిడ్డ. మా అవ్వకు ఫోన్ చేస్తే సాగు తప్ప వేరే మార్గం లేదనబట్టే నా భర్తనేమో కొట్టి తిట్టి లొల్లి పెట్టబట్టే. కానీ కొట్టినా తిట్టినా నా భర్త నాకైతాడు. ఇవాళ నా భర్తని కాదని నేను ఇంట్లోకి వెళ్ళి పోతే నిందల పాలైతా. అనరానోళ్ళు అనకూడని మాటలు అంటారు. చిత్రహింసలు పెట్టినా కొట్టినా నా భర్త నాకే ముఖ్యం. నేను నా ఇంటికే పోతా. వంకాయ, టమాటా, బెండాకాయ, దొండాకాయ, గోరెక్కుడు, కూరలు జంత, చిక్కుడు, బీరకాయ, కూరగాయలమ్మ, కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు, పాలకూర, పచ్చకూర, గోబీ, వంకాయ, టమాటా, బెండాకాయ, దొండాకాయ, గోరెక్కుడు, కూరలు జంత, చిక్కుడు, బీరకాయ, కూరగాయలమ్మ, కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు, పాలకూర, పచ్చకూర, గోబీ. అరే ఏమైందంటావు? ఏంద్రా రోజుల్లో లేరా దాంతోని? ఇది ఏందిరా భయ్? చూడు ఇప్పుడు ఏం చెప్పు, నీ పరిస్థితి ఏం చెప్పి. నువ్వు ఎంత కొడితివి, ఎంత ఈటిదివి, దీన్ని ఎంత గోస వచ్చుకుంటాడు నీకోసం మళ్ళీ వచ్చినది. ఇప్పుడు అది లేకపోతే నీ పరిస్థితి ఏం కావాలి చెప్పు. చెప్పు. చూడు నీ మోహన్ నా మోహన్ నాకు కావాలి వచ్చి చూడు అట్లుంటది. ఇకనైనా మంచిగా ఉండు. ఏదో పక్షవాతం వచ్చినట్టుంది. సీను సీను ఎట్లుంది ఇప్పుడు? బావా సీను బావా ఎట్లున్నా చూడు బావా, ఒక్కసారి చూడు. అరే సీను ఎట్లుంది చూడవు. వచ్చింది నీ భార్యని దగ్గర చూసుకో. నీకేం కాదు బావా, నీకు నేనున్నా. ఆ దేవుడు మన అందరు ఉన్నంత వరకు నీకేం కాదు. నువ్వు తొందరనే కోలుకుంటావు, నువ్వు బాధపడకు. ఎట్లున్నాను ఇప్పుడు? నేను నా భార్యని ఎన్ని కొట్టినా తిట్టినా ఎన్ని చేసినా అది పాపం భరించింది, కానీ చాలా ఇబ్బంది పడ్డది నా వల్ల తెలుసా. అదే పాపం కలిగి నాకు పక్షవాతం వచ్చింది. ఈ కాడికి వెళ్ళి నా భార్య గిట్టి ఇప్పుడు వచ్చి నన్ను కాపాడకపోతే నేను చచ్చిపోతున్నా.